తెలుగు బుల్లితెర పైన టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ కెరియర్ కు ఫుల్ స్పీడ్ నడుస్తుంది. చేతి నిండా టీవీ షోలు, వాటికి వస్తున్న మంచి పీఆర్పీ రేటింగ్లు. తన డేట్స్ కోసం ఆడియో ఫంక్షన్ తేదీని కూడా మార్చుకునే నిర్మాతలు కూడా ఇలా అనసూయ లైఫ్ లో బిజీగా మారిపోతుంది. ఒక్కో ఆడియో ఫంక్షన్ కి ₹1,00,000 రెమ్యునేషన్ తీసుకునే అనసూయ సినిమాల్లో మాత్రం తను అనుకున్న రేంజ్ కి రాలేకపోతున్న క్షణం లాంటి సూపర్ హిట్ తర్వాత అనసూయ కెరియర్ ఊహించని విధంగా పెద్ద మలుపు తిరగలేదు. ఈ మధ్య విన్నర్ లో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. అది కాక అనసూయ బాడీ షేపు పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయంట. దీంతో వెంటనే మేల్కొన్న హాట్ యాంకర్ తన ఫిట్నెస్ కోసమో లేక తాను ఫిట్ గా ఉండాలనుకొని జనాలు చెప్పడం కోసమో తన బాడీని చేంజ్ చేసుకునేందుకు డాక్టర్ సహాయం తీసుకునే ఆలోచనలో ఉందంట. అంటే సర్జరీ చేయించుకొని అనవసరపు కొవ్వు తీసేయడం అన్నమాట. మన హీరోయిన్లు చాలా మంది ఇలాంటివే చేయించుకున్నారు. ఇప్పుడు అనసూయ కూడా అదే బాట పట్టనుందని, నడుము వెనక భాగంలో సర్జరీ చేయించుకుందని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు అవుతున్నాయంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.